अथ पंचदशोऽध्यायः पुरुषोत्तमयोगः। श्रीभगवानुवाच यतन्तो योगिनश्चैनं पश्यन्त्यात्मन्यवस्थितं यतन्तोऽप्यकृतात्मानो नैनं पश्यन्त्यचेतसः। తాత్పర్యం: ప్రయత్నశీలురైన యోగులు తమ అంతఃకరణంలోనే ఉన్న ఆత్మను దర్శించగలుగుతున్నారు. కానీ మనస్సును నిర్మలం చేసుకొని వారు, వివేకం లేనివారు ఎంత ప్రయత్నించినా ఆత్మను చూడలేరు. ఈ శ్లోకంలో సాధన గురించి రెండు రకాల వ్యక్తుల గురించి చెప్పారు. మొదటగా యతంతో యోగినః అనగా సాధన చేసే యోగులు. యోగులు అంటే కేవలం అడవుల్లో ఉండేవారు కాదు. ఎవరైతే ఇంద్రియాలను అదుపులో ఉంచుకొని నిరంతరం ధ్యానం, భక్తితో ఉంటారో వారు పరమాత్మ కోసం ఎక్కడో బయట వెతకరు, తమ హృదయంలోనే ఆ వెలుగును దర్శిస్తారు. రెండవదిగా అకృతాత్మనః అనగా శుద్ధి లేని మనస్సు. ఇక్కడ అకృతాత్మానః అనే పదం చాలా ముఖ్యం. దీని అర్థం తమ మనస్సును, బుద్ధిని క్రమశిక్షణతో శుద్ధి చేసుకొనివారు. ఒక మురికి అద్దంలో మన ముఖం ఎలా కనిపించదో అలాగే కామ, క్రోధ, లోభాలతో నిండిన మనస్సులో ఆత్మ ప్రతిబింబించదు. కేవలం శ్లోకాలు చదివినంత మాత్రాన లేదా పూజలు చేసినంత మాత్రాన జ్ఞానం కలగదు. అంతర్గత శుద్ధి చాలా అవసరము. మూడవదిగా అచేతసః అనగా వివేకశూన్యులు. ఎంత చదువుకున్నా నేను ఈ శరీరాన్ని కాదు, ఆత్మను అనే వివేకం లేకపోతే ఆత్మజ్ఞానము దక్కదు. ఒక చిన్ని ఉదాహరణ: ఒక గదిలో నిధి దాగి ఉంది. ఆ గది తాళం చెవి మన దగ్గరే ఉంది. కానీ గది నిండా చెత్త చెదారం అనగా కోరికలు, అహంకారం నిండి ఉంటే మనం ఆ నిధిని కనిపెట్టలేము. ముందుగా ఆ చెత్తను శుభ్రం చెయ్యాలి. అదే అంతఃకరణ శుద్ధి. జ్ఞానం కలగాలంటే కేవలం ప్రయత్నం ఉంటే సరిపోదు. ఆ ప్రయత్నం సరైన పద్ధతిలో మనస్సును పవిత్రం చేసేలా కూడా ఉండాలి. ఓం నమో నారాయణాయ.